గుమాస్తా గారు, నానాజీ గారి దగ్గర నుంచి ఈ ఆభరణాన్ని తీసుకొచ్చాను. వడ్డీ కట్టకుండా ఇవాళ రేపు అని వాయిదా వేస్తున్నారు, అందుకే తీసుకొచ్చాను. కనీసం ఈ బంగారు నగ కోసమైనా తీసుకున్న అప్పు వడ్డీతో సహా తిరిగిస్తారేమో చూద్దాం. మర్చిపోకుండా పత్రంలో ఈ నగ తీసుకొచ్చిన విషయం రాయండి. సరేనండి. సకు సకు పైకి లే 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 త్వరగా లే. లెమ్మంటే లేవబెట్టి పీట కతుక్కుపోయావా ఏంటి? లేవకుండా నా మొహం చూస్తున్నావు? నేను చెప్తున్నది నీ బుర్రకెక్కుతోందా లేదా? పైకి లే ముందు, నేను తరుగుతాను, నువ్వు లే. అత్తయ్య గారు, నేను చేస్తాను. నేనేమన్నా తప్పు చేశానా? పని దాదాపు అయిపోవచ్చింది. ఇంత నిదానంగా చేస్తే ఎలా? చాలా ఆలస్యం చేస్తున్నావు. నేను చేస్తాను, నువ్వు లే. అరే సఖో తల్లి, చిన్నపిల్లవి కదా, చాలా అలసిపోయి ఉంటావు నువ్వు. వెళ్ళు వెళ్ళి నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో, వెళ్ళు. ఏమిటి అలా చూస్తున్నావు? మా అమ్మ చెప్తోంది కదా, వెళ్ళు. చిలక్కి చెప్పినట్టు చెప్తోంది, అయినా కూడా నీ బుర్రకెక్కట్లేదు. త్వరగా సఖు వెళ్ళు, వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకో, వెళ్ళు లే. మేము ముగ్గురు ఉన్నాం కదా, మిగతా పనులన్నీ మేము చూసుకుంటాంలే. యమునా, వెళ్ళు వెళ్ళు లే. జాగ్రత్త, వెళ్ళు విశ్రాంతి తీసుకో, వెళ్ళమ్మా. దోమలు దూరతాయి, నోరు ముయ్యి. ఎందుకలా నోరు వెళ్ళబెట్టావు? ఇక్కడ ఏమో అద్భుతం జరిగిందని. అరే చెయ్యి ఆ కట్టులో పెట్టు. ఇంకా సేపట్లో చచ్చిపోతామన్నట్టు నీరసంగా మొహం పెట్టుకొని పనిచి దిగు వస్తున్నాడు. అలాగా, అర్థమైందా? సరే సరే. లెక్కలు ఎప్పటికప్పుడు రాయండి. బంగారు నగలు ఎన్నున్నాయి, ఎవరెవరివో రాయండి. ఈ నెల వడ్డీ ఎంతమంది ఇచ్చారు, ఇంకా ఎంతమంది ఇవ్వాలి, అన్ని వివరాలు రాయండి. నేను మధ్యాహ్నం వచ్చి లెక్కల పుస్తకాలన్నీ తనిఖీ చేస్తాను. అలాగేనండి, తప్పకుండా. దేవుడా, అయ్యో దేవుడా, తలపుడుతో చచ్చిపోతున్నాను. అమ్మా, అరే దిగు. నువ్వెప్పుడొచ్చావు నాన్న? ఏమైనా కావాలా నీకు? వాసుళ్ళకెళ్ళి అలసిపోయావు కదా. అది కాదమ్మా, ఏంటి ఇదంతా? నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఏమైంది? అమ్మా, పిని చేతికి ఆ కట్టేంటి? అబ్బా, ఏం చెప్పమంటావు దిగు? మాకు వయసు పైపడుతోంది కదా, ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయ్యో దేవుడా, ఈ తలపోటు నా ప్రాణం తీస్తోంది. లోపల సుత్తులతో కొడుతున్నట్టుగా ఉంది, జ్వరంగా కూడా ఉందిరా. పాపం వత్సల ఇందాక చీర తట్టుకొని కింద పడిపోయింది. అబ్బా, మీ పెన్నిది భారీ కాయం కదా, బరువంతా చేయి మీద పెట్టుకుని ఆపుకుంది. అవును మరి, ఈవిడ సన్నజాజి మొగ్గలాగా ఉంది. అబ్బా, బరువు తట్టుకోలేక చెయ్యి విరిగిపోయిందిరా. అయ్యో దేవుడా, చెయ్యి లేపలేక ఇబ్బంది పడుతోంది అమ్మాయికురాలు. అయ్యయ్యో. ఇక యమునా తనకైతే అస్సలు